ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను. స్నేహితులారా, మీ అందరికీ నమస్కారం. ఈ రోజు ఈ వీడియో మీ కళ్ల ముందు కనిపించిందంటే అది కేవలం యాదృచ్ఛికం కాదు. అది ఆ భగవంతుడి దయ, మహా గణేశుడి అనుగ్రహం. ఈ అద్భుత అవకాశం మీకు లభించడం మీ జీవితంలో ఒక మహత్తరమైన అదృష్టంగా భావించండి. ఈ క్షణమే మీరు పుణ్యం చేసుకున్నట్లు. ఎందుకంటే ఈ వీడియో ద్వారా మీ జీవితం యొక్క గమనం పూర్తిగా మారిపోతుంది. స్నేహితులారా, మొదట మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఆ భగవంతుడి ఆశీస్సులు మీకు ఎప్పుడు అందుతాయి. మీతో పాటు మీ కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది. మీకు చాలా ప్రత్యేకమైన రోజని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్నేహితులారా, ఒక ప్రమాదం రాబోతుంది. ఎందుకంటే ఒక ఆందోళన కలిగించే వార్త మీ ఇంటి తలుపు తడుతుందన్నమాట. మీ రోజువారీ సంతోషాలు హఠాత్తుగా మాయమైపోవచ్చు. కారణం మీ నిర్లక్ష్యం చేసిన ఒక చిన్న విషయం. ఈ రోజు నేను మీ ముందుకు ఒక హెచ్చరిక, ఒక ప్రవచనం తీసుకొచ్చాను. ఇది వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఇది కేవలం మాటలు కాదు, విశ్వంలో గ్రహాల కదలికలు మరియు కాలం యొక్క స్థితి యొక్క ఫలితాలు. స్నేహితులారా, గురువు గారు మీ జాతకాన్ని చాలా లోతుగా పరిశీలించారు. నా ఉద్దేశం అయితే ఒకటే, సరైన సమయంలో మిమ్మల్ని అప్రమత్తం చేయడం. తద్వారా ఒక చిన్న జాగ్రత్త మిమ్మల్ని ఒక పెద్ద ఆపద నుండి కాపాడగలదు. ప్రస్తుతం ఏర్పడుతున్న పరిస్థితి ఒకే ఒక కారణం వల్ల కాదు, అనేక చిన్న చిన్న తప్పులు మరియు నిర్లక్ష్యం చేయబడిన సంకేతాల వల్ల. కొన్నిసార్లు మనం మన దైవిక జీవితంలో ఎంత బిజీగా ఉంటామంటే చిన్నపాటి హెచ్చరికలను కూడా పట్టించుకోము. అవే చిన్న విషయాలు తరువాత పెద్ద నష్టానికి కారణమవుతాయి. స్నేహితులారా, మనం తరచుగా రోజువారీ పరుగుల్లో చిన్న చిన్న హెచ్చరికలను విస్మరిస్తూ ఉంటాము, పట్టించుకోము. ఇవి చిన్న విషయాలే కదా అని అనుకుంటాము. మన జీవితంపై వీటి ప్రభావం అయితే ఉండదు అని భావిస్తూ ఉంటాము. కానీ గుర్తుంచుకోండి, ఈ నిర్లక్ష్యమే నెమ్మదిగా మనకు కొండంత ఆపదగా మారుతుంది. గ్రహాలు మరియు నక్షత్రాల సంకేతాలు ఇచ్చినప్పుడు అవి నేరుగా ఏమీ చెప్పవు. బదులుగా అవి మనకు చిన్న చిన్న సంకేతాల ద్వారా పదే పదే హెచ్చరిస్తూ ఉంటాయి. మనం ఆ సంకేతాలను సకాలంలో అర్థం చేసుకుంటే జీవితంలో అతిపెద్ద ఆపదను కూడా తప్పించుకోవచ్చు. ఈ రోజు మీ జాతకంలో కూడా అలాంటి కొన్ని సంకేతాలైతే దాగి ఉన్నాయి. రాబోయే కాలంలో మీ ముందు 2 మార్గాలైతే తెరవబడ్డాయి. ఒక మార్గం సుఖం మరియు విజయం మరియు పురోగతి వైపు తీసుకువెళ్తుంది, మరియు మరొక మార్గం దుఃఖం, నష్టం మరియు వైఫల్యం వైపు తీసుకువెళ్తుంది. ఇప్పుడు ఏ దిశలో అడుగు వేయాలనేది మీ మీద ఆధారపడి ఉంటుంది. జీవితంలో ఇది ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటుంది. మనిషి యొక్క విధి అతని కర్మలు మరియు నిర్ణయాలపై ఆధారపడి ఉంటాయి. గ్రహాలు మరియు నక్షత్రాలు కేవలం మన భవిష్యత్తులో వాతావరణం ఎలా ఉంటుందో మాత్రమే చూపిస్తాయి. హెచ్చరికలు ఉంటే తుఫాను వస్తుంది, ఆశీర్వాదం ఉంటే వసంతం వికసిస్తుంది. స్నేహితులారా, ఈ రోజు మీ జీవితంలో కూడా ఇదే సమయం నడుస్తుంది. ఒకవైపు మీ పురోగతి మరియు గౌరవం పొందే అవకాశం లభిస్తుంది. మరోవైపు ఒక చిన్న తప్పు మిమ్మల్ని పాతాళంలోకి నెట్టివేయగలదు. అందుకే జాగ్రత్తగా ఉండే వ్యక్తి మాత్రమే సురక్షితంగా ఉంటాడని అంటారు. గ్రహాల గమనాల వల్ల రాబోయే కొన్ని రోజులలో మీ ముందు హఠాత్తుగా కొన్ని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వాటిలో మీ సహనం మరియు తెలివితేటలు మీకు అతిపెద్ద బలమవుతాయి. మీరు తొందరపడితే నష్టం వస్తుంది, కానీ మీరు సంయమనంతో మరియు వివేకంతో పనిచేస్తే అదే సమయం మీకు ఒక బంగారు అవకాశంగా మారుతుంది. గుర్తుంచుకోండి, ప్రతి సంక్షోభం దానితో పాటు ఒక గుణపాఠాన్ని తీసుకువస్తుంది. మీరు హెచ్చరికను అర్థం చేసుకొని మీ అడుగును జాగ్రత్తగా వేస్తే ఈ సమయం మీకు ఒక వరంలా మారుతుంది. కానీ మీరు ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేస్తే అవే సంకేతాలు మీకు శాపంగా మారతాయి. ఆలోచించండి, ఒక చిన్న నిపురవ్వ మొత్తం ఇంటిని కాల్చి బూడిద చేస్తుంది. అలాగే ఒక చిన్న తప్పు మనిషి జీవితాన్ని కదిలించేస్తుంది. అందుకే గురువు గారు పదే పదే అంటున్నారు, అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి మరియు గ్రహాల గమనాన్ని అర్థం చేసుకోండి. స్నేహితులారా, ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే మీరు ఏం చేయాలి అనేదే ప్రశ్న. మిత్రులారా, మొదట మీరు మీ కర్మలపై దృష్టి పెట్టాలి. ఇంటి పెద్దలను గౌరవించండి, ఎందుకంటే వారి ఆశీర్వాదం మీకు ఒక కవచంలా పనిచేస్తుంది. తల్లిదండ్రులు సేవ చేయండి, ఎందుకంటే వారి దీవెనలు అతిపెద్ద ఔషధం. మరియు అన్నిటికంటే ముఖ్యంగా మీ కోపాన్ని మరియు మీ తొందరపాటును అదుపులో ఉంచుకోండి. గ్రహాలు చెప్తున్నాయి, రాబోయే కాలంలో మీ శత్రువులు చురుకుగా ఉంటున్నారు. వారు మీ చిన్న తప్పును పెద్దగా చేసి మీకు నష్టం కలిగించడానికి కోరుకుంటున్నారు. కానీ మీరు సహనంతో పనిచేస్తే ఆ శత్రువులే మీ
మీ ఓటమికి కాదు మీ విజయానికి కారణమవుతారు. ఎందుకంటే స్నేహితులారా, మీ జాతకంలోని 3వ ఇంట్లో కేతువు ఉన్నాడు, అలాగే 8వ ఇంట్లో గురువు ఉన్నాడు. ఇప్పుడు చూడండి స్నేహితులారా, కేతువు మరియు గురువు కలయిక వల్ల మీ జాతకంలో ఏర్పడిన ఈ యోగం అసలు సాధారణమైనది కాదు. చూడండి, మీరు ప్రతి విషయాన్ని తెలుసుకోవడం చాలా అవసరం. తద్వారా మీరు భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోగలరు. మీరు ఈ వీడియోను నిర్లక్ష్యం చేసే తప్పు చేయవద్దు. మధ్యలో వదిలేసే మూర్ఖత్వం చేసే ఆ తరువాత మీ జీవితంలో జరిగేదానికి మీరే బాధ్యులవుతారు. చూడండి, గురువు గారు మీకోసం ప్రతి ప్రవచనాన్ని సత్యగ్రహాల గమనం ఆధారంగా చేస్తారు. అందుకే ఈ వీడియోను చివరి వరకు చూడడం చాలా అవసరం. ఇప్పుడు చూడండి మిత్రులారా, కాలం యొక్క గమనం మొదలైనప్పుడు కాలం ఎవరి కోసం ఆగదు. ఇది మీ మనసులో మొదట పెట్టుకోండి. కాలాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. గడిచిపోయిన దాని గురించి ఆలోచించకుండా రాబోయే కాలంపై మీ దృష్టిని కేంద్రీకరించండి. ఎందుకంటే స్నేహితులారా, ప్రస్తుతం మీరు అనుకుంటున్నంత మంచి సమయం నడవడం లేదు. ఎందుకంటే మీ జీవితంలో ఒక దాని తరువాత ఒకటి ఆపదలు వస్తున్నాయి మరియు మీరు మీ అదృష్టాన్ని నిందిస్తున్నారు. కానీ మీ అదృష్టం మీరు అనుకున్నంత చెడ్డదైతే కాదు. చూడండి, చాలా సార్లు మనిషి జీవితంలో దుఃఖానికి కారణం అదృష్టం కాదు, అతను చేసిన కర్మలే అని గుర్తుంచుకోండి. గతంలో మీరు మీ దగ్గరి వ్యక్తికి ద్రోహం చేశారు, మోసం చేశారు. కాబట్టి మిత్రమా, అదే కర్మ మీకు తిరిగి రాబోతుంది. అందుకే మీరు రాబోయే కాలంలో ఏ వ్యక్తి మనసును బాధ పెట్టకుండా చూసుకోండి. మీ మాటలతో కానీ మీ ప్రవర్తనతో కానీ వారిని బాధ పెట్టకుండా చూసుకోండి. ఎందుకంటే ఈ సమయంలో మీ ప్రభావం చాలా ప్రతికూలకంగా ఉంటుంది. కాబట్టి మీరు అందరినీ ఒకే కోణంలో చూస్తున్నారు. అది ప్రతికూల కోణం. కుటుంబ సంబంధాలు కావచ్చు, బయటి సంబంధాలు కావచ్చు. మీరు ప్రతి సంబంధం గురించి చాలా చెడుగా మాట్లాడుతున్నారు. మీ ఈ చిన్న తప్పు మీ జీవితంలో చాలా కష్టాలను సృష్టించగలదు. అలాగే ఇది కూడా గుర్తుంచుకోండి స్నేహితులారా, జీవితంలో మీరు ఎంత మౌనంగా ఉంటే, ఎంత ప్రశాంతంగా ఉంటే జీవితంలో అంత ముందుకు వెళ్తారు. ఎందుకంటే కొన్నిసార్లు మీరు కోరుకోకుండానే మీ నోటి నుండి కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. అవి పూర్తిగా రహస్యంగా ఉంచమని మీకు సలహా ఇవ్వబడుతుంది, లేదా మీరు రహస్యంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. అవే విషయాలు మీ నోటి నుండి బయటకు వచ్చి దాని వల్ల మీ పని చెడిపోతుంది. చూడండి, మనిషి ఎక్కడైతే చాలా మంది వినేవారు ఉంటారో కానీ ఎవరు వినరో అక్కడ మౌనంగా ఉండాలి. ఎందుకంటే స్నేహితులారా, ఆ వాతావరణంలో మనకు ప్రతికూల మాత్రమే కనిపిస్తుంది. ఆ వాతావరణంలో మనకు కేవలం కష్టం, దుఃఖం మరియు బాధ మాత్రమే కనిపిస్తాయి. అందుకే ఎలాంటి విషయాలనైనా ఎవరితో పంచుకోవద్దు, ఎవరితోనూ చెప్పవద్దు. మీ నోటిని కొంచెం అదుపులో పెట్టుకొని ఉంచుకోవడం చాలా మంచిది. స్నేహితులారా, మేము చెప్పేదంతా మీ మంచి కోసమే. మేము చెడు జరగాలని ఎప్పుడు కోరుకోము. మీరు బాగుంటే మేము బాగుంటాము. స్నేహితులారా, ఈ సమయంలో నేను మీ కుటుంబం లోపలి విషయాల గురించి మాట్లాడితే, ఈ రోజుల్లో ఎక్కడైతే నలుగురు వ్యక్తులు ఉంటారో అక్కడ గొడవలు తప్పకుండా జరుగుతాయన్నమాట. అది సహజమైన విషయం కాదు. కానీ చాలా సార్లు మనం చేసే తప్పేమిటంటే, కుటుంబంలో చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు మనం బయటి వ్యక్తికి వెళ్లి చెబుతుంటాము. బయటి వ్యక్తులు ఏం చేశారు? మండుతున్న అగ్నిలో నెయ్యి పోస్తారు. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రజలు కుటుంబాన్ని నిర్మించడం కంటే కుటుంబాలని నాశనం చేయడంలో ఆనందాన్ని పొందుతున్నారు. కాబట్టి మీ ఇంట్లో నిప్పు పెట్టి ప్రజలు కేవలం తమ ఆనందాన్ని చూసుకుంటున్నారు. అందుకే మీరు అలాంటి బంధువులకు, అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండండి. వారు ఎల్లప్పుడూ మీ కుటుంబ విషయాలలో జోక్యం చేసుకుంటారు. కొన్ని ఇళ్లలో అయితే ఇంటి సమస్య లంకను నాశనం చేస్తుంది. అందుకే చూడండి, ప్రతి కుటుంబంలో చిన్న చిన్న భేదాలు ఉంటాయి, కలహాలు ఉంటాయి, చిన్న చిన్న విషయాల గురించి వివాదాలు ఉంటాయి. కానీ ఒక మంచి మరియు విజయవంతమైన కుటుంబం ఏది అంటే అది సకాలంలో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకంటే ఇది కలియుగం నడుస్తుంది కాబట్టి. చూడండి మిత్రులారా, ఆస్తి విషయానికి వస్తే అన్నదమ్ములు ఒకరినొకరు చంపుకోవడానికి కూడా వెనకాడరు. ఎందుకంటే స్నేహితులారా, ఈ రోజుల్లో ఏ బంధం కూడా సొంతం కాదు. మీరు మీ హక్కును అడిగి చూడండి. అందరూ మిమ్మల్ని ద్వేషించడం మొదలు పెడతారు. అందరూ మిమ్మల్ని వెనక్కి నెట్టడం మొదలు పెడతారు. అందుకే మీరు మీ కష్టంపై చాలా ఎక్కువ దృష్టి పెట్టాలి. మీరు కష్టపడితే మరియు ముందుకు వెళ్తేనే ఆ వెలుగు చాలా భిన్నంగా ఉంటుంది. మరియు గుర్తుంచుకోండి స్నేహితులారా, జీవితంలో ఎల్లప్పుడూ మాట్లాడని వ్యక్తి నుండి మరియు మొరగని కుక్క నుండి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మౌనంగా ఉండే వ్యక్తి, ప్రశాంతంగా ఉండే వ్యక్తి మరియు తన ఉద్దేశాలను ఎవరికి చెప్పని వ్యక్తి మరియు అరుపు లేకుండా ఉండే కుక్క, ఈ రెండు అకస్మాత్తుగా మరియు ఎటువంటి హెచ్చరిక లేకుండా ఏదైనా చేయగలవు. ఎందుకంటే వారి మనసులో సంతృప్తి ఉంటుంది, వారి మనసులో సహనం ఉంటుంది. వారు ప్రతి పరిస్థితిని మొదట పరిశీలిస్తారు, ఆపై ఆ పరిస్థితిని అనుగుణంగా మార్చుకుంటారు. స్నేహితులారా, జీవితంలో ఇది గుర్తుంచుకోండి. బయట నుంచి ప్రశాంతంగా కనిపించే దాని లోపల దాగి ఉన్న ప్రమాదాన్ని లేదా ప్రణాళికను ఎప్పుడు కూడా విస్మరించకూడదు. ఒక వ్యక్తి మనతో సంబంధంలో మౌనంగా ఉన్నా లేదా తన స్వభావం గురించి మౌనంగా ఉన్నా, మీరు ఎవరి మౌనాన్ని కూడా
కూడా ఎగతాళి చేయకూడదు. చూడండి, కొన్నిసార్లు దేవుడు మనకు కోరుకోని సంతోషాన్ని ఇచ్చినప్పుడు మన సంతోషానికి హద్దులైతే ఉండవు. కానీ ఇది గుర్తుంచుకోండి, గాడిద బంగారం మోస్తున్నా కూడా అది గాడిదగానే ఉంటుంది. ఎవరి దగ్గరైనా సంపద లేదా బయట వస్తువులు ఉన్నంత మాత్రాన వారి నిజమైన స్వభావం లేదా గుణం మారదు అని అంటారు. ఎలాగైతే గాడిదపై బంగారం వేసినా అది గాడిదగానే ఉంటుందో, అలాగే ఒక మూర్ఖుడు లేదా అజ్ఞాని సంపన్నుడైనా కూడా తన మూర్ఖత్వం నుండి తప్పించుకోలేడు. కొన్నిసార్లు దేవుడు అర్హత లేని వారికి కూడా అన్నిటినీ ఇస్తాడు, కానీ ఎక్కడో వారి కర్మల ఆట మొదలవుతుంది. స్నేహితులారా, తెలియకుండానే వారు ఎన్ని మంచి పనులు చేసి ఉంటారు, ఆ కర్మల ఫలమే దేవుడు మనకు ఇస్తాడు. చూడండి, మీరు ఇది గుర్తుంచుకోండి, మీ కుటుంబంలో ఎవరికైనా షుగర్ లేదా బీపీకి సంబంధించిన సమస్య ఉంటే ఈ రోజుల్లో వ్యాధులు ప్రతి ఇంట్లో ఉంటాయి. ప్రతి ఇంట్లో ఒక వ్యక్తికి వంశపారపర్య వ్యాధులు ఉంటాయి. ఇప్పుడు మీరు ఇక్కడ జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. మరియు నా విన్నపం ఒకటే, వీలైనంత త్వరగా మీ ఆర్థిక పరిస్థితి దెబ్బతినకుండా మరియు మీ డబ్బు అసలు ఖర్చు కాకుండా ఉండాలంటే ఆ వ్యక్తి పేరు మీద మీరు జీవిత బీమా తప్పకుండా చేయించుకోండి. ఎందుకంటే 3 విషయాలలో డబ్బు ఖర్చు అయితే జీవితంలో డబ్బు ఎప్పుడు ఆగదు. మొదటిది కోర్టు, రెండవది ఆసుపత్రి మరియు మూడవది పోలీస్ స్టేషన్. ఈ 3 చోట్ల మనిషి డబ్బు ఖర్చు అయితే ఆ డబ్బుకు పరిమితి ఉండదు. గుర్తుంచుకోండి మిత్రులారా, ఈ రోజుల్లో ప్రతి సంబంధం కేవలం డబ్బుపై మాత్రమే ఆధారపడి ఉంది. తప్పుగా అర్థం చేసుకొని మీరు ఎవరితో అయితే మీ సంబంధాలను పాడు చేసుకుంటున్నారో ఆ సంబంధాలను సరిదిద్దుకోవడానికి మీకు మరోసారి అవకాశం లభిస్తుంది. కానీ మీరు కూడా ఎంతకాలం వంగుతారు? చూడండి స్నేహితులారా, ప్రతి సంబంధం వంగడం వల్ల సరికాదు. కొన్ని సంబంధాలను మనం వదిలేయడం తప్పదు, ఎందుకంటే వదిలేయడం వల్ల మనకు శాంతి లభిస్తుంది. చూడండి స్నేహితులారా, రాబోయే 24 గంటలలో మీ చాలా విలువైన వస్తువు ఏదైనా చాలా కాల క్రితం పోయినట్లయితే అది మీకు తిరిగి లభించబోతుంది. ఎందుకంటే ఆ ఖరీదైన మరియు విలువైన వస్తువు పోవడం వల్ల మీ కుటుంబంలో చాలా వివాదాలు కూడా జరిగాయి. ఒత్తిడి ఎంతగా పెరిగిందంటే సంబంధాలు పూర్తిగా నాశనం అయ్యే దశకు వచ్చాయి. కానీ ఇప్పుడు మిత్రులారా, ఆ వస్తువు దొరికింది కాబట్టి మీకు ఇప్పుడు కొంచెం సుఖం లభిస్తుంది. దీని నుండి మనకు జీవితంలో ఈ గుణపాఠం కూడా లభిస్తుంది. ఒకవేళ ఏదైనా వస్తువు సకాలంలో మనకు లభించకపోతే మరియు మన అత్యంత విలువైన వస్తువు పోతే అప్పుడు చాలా దుఃఖం కలుగుతుంది. మీరు ఈ సమయంలో మీ సమయాన్ని కూడా గౌరవించాలి. ఎందుకంటే ఒకసారి ఈ సమయం చేతి నుండి జారిపోతే మీ దగ్గర ఎప్పుడు ఏమీ మిగలదు. అందుకే ఎవరైనా ఒక ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే, ఇంటర్వ్యూకి వెళ్తుంటే కొంచెం కష్టపడండి. ఎందుకంటే తరువాత మనం బాధపడడం తప్ప ఇంకేమీ మిగలదు. మరియు స్నేహితులారా, ఈ రోజు మీ జీవితంలో చాలా ముందుకు వెళ్తారు. మరియు జీవితంలో మరో పేరైతే కానీ మరియు ఒకవేళ. ఎందుకంటే మిత్రులారా, చేస్తే జీవితంలో చాలా ముందుకు వెళ్తారు, లేకపోతే అప్పుడు మీరు ఇదే అంటారు, ఒకవేళ ఆ రోజు చేసి ఉంటే బాగుండేది. మరియు కానీ అనే పదం జీవితంలో అస్సలు రాకూడదు. చూడండి, మనం ఈ సమయంలో మన విజయాలను ప్రజల నుండి అస్సలు పొగుడుకోకూడదు. ఎందుకంటే ప్రజల దృష్టి చాలా త్వరగా పడుతుంది కాబట్టి. మరియు మీరు మీ కష్టంతో సంపాదించిన దానిపై దృష్టి పడాలని కోరుకుంటారా? లేదా మొదటిగా స్నేహితులారా, మీ ప్రణాళికను చాలా రహస్యంగా ఉంచుకోండి. అన్నదమ్ముల మధ్య కొన్ని ప్రణాళికలు ఉంటే ఆ ప్రణాళికలు అన్నదమ్ముల మధ్యనే ఉండాలి. మూడవ వ్యక్తి దగ్గరకు వెళ్ళకూడదు. ఎందుకంటే చూడండి మిత్రులారా, మనం చాలా మంచి వాళ్ళం, అమాయకులం. మనం చాలా సౌభాగ్యశాలి అయిన తరం అన్నమాట. ఎందుకంటే మనం అన్నదమ్ములు చాలా ప్రేమతో ఉండే ఇంట్లో ఉంటున్నాం. ఎక్కడైతే అక్క చెల్లెలు తమ అన్నదమ్ములను ఎల్లప్పుడూ రక్షిస్తారో, వారి కోసం ప్రార్థనలు చేస్తుంటారో, వారి కోసం పూజలు చేస్తారో, లేకపోతే ఈ రోజుల్లో ఎవరు ఎవరికి పట్టించుకోరు. మరియు స్నేహితులారా, మీ కుటుంబంలో కూడా మీకు ఎల్లప్పుడూ ఆప్యాయత మరియు ప్రేమను చూపించేవారు ఉంటే మీరు జీవితంలో చాలా లక్కీ అయిన వ్యక్తి, చాలా సౌభాగ్యశాలి అయిన మనిషి అన్నమాట. మరియు మీకు ఈ సమయంలో నేను చెప్తున్నాను మిత్రులారా, మీ పాత వివాదాలు మళ్లీ కుటుంబంలో బయటకు రావచ్చు. ఇప్పుడు పాత విషయాలు మర్చిపోయి జీవితంలో ముందుకు వెళ్లడం చాలా అవసరం. ఎందుకంటే ఇందులో నష్టం ఎవరికి కాదు, నష్టం మనకే అవుతుంది. అందుకే అవుతుంది ఎందుకంటే జరిగిపోయిన విషయం, జరిగిపోయిన సంఘటన గురించి మనం మళ్లీ మన జీవితంలో ఎందుకు ప్రస్తావించాలి? ఎందుకంటే ఈ రోజుల్లో ప్రజల విషయాలను మనసులో పెట్టుకొని కూర్చుంటున్నారు కాబట్టి, మనసులో దాచుకుంటున్నారు, కానీ బయటకు ఎవరు చెప్పరు. అందుకే నేను ఎల్లప్పుడూ మీకు ఇదే చెప్తున్నాను, మీరు మాట్లాడేటప్పుడు మరియు మీ పదాలను ఎల్లప్పుడూ ఆలోచించి మాట్లాడండి. ఎవరి ముందు మాట్లాడుతున్నారు, ఎక్కడ మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, ఈ విషయంపై మీరు తప్పకుండా దృష్టి పెట్టాలి. అలాగే స్నేహితులారా, ఈ సమయంలో మీ అందరికీ చెప్తున్నాను,
కష్టం ఎప్పుడు వృధా కాదు. ఎందుకంటే కష్టం వల్ల మనిషి విధి ఏర్పడుతుంది. మనం కష్టం వల్లనే ప్రణాళికలు ఏర్పడతాయి. మరియు ప్రణాళికలు ఎల్లప్పుడూ దేవుడికి నచ్చేవిగా చేయండి. ఎందుకంటే మనం చేసే ప్రణాళికలు దేవుడికి నచ్చితే ఆ పనిని పూర్తి చేయడంలో భగవంతుడు మనకు సహాయం చేస్తాడు అని అంటారు. మీరు అనవసర విషయాలలో అస్సలు పడకూడదు. ఇక్కడ అక్కడ అస్సలు తిరగకూడదు. మరియు మిత్రులారా, వీలైనంత వరకు మీరు ప్రజలకు దూరంగా ఉండండి. ప్రజల దగ్గరకు ఎక్కువగా వెళ్లవలసిన అవసరమైతే లేదు. చూడండి, మీ లోపలి మనసు, మీ హృదయం ఎప్పుడు మెత్తగా ఉంటుంది. మీరు మీ ముందు ఒక నిస్సహాయుడిని మరియు పేద వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తిని చూసి మీకు ఏదైనా దాన ధర్మాలు చేయాలని అనిపిస్తే దేవుడు మిమ్మల్ని మనిషిగా సృష్టించి ఎటువంటి తప్పు చేయలేదు అని నమ్మండి. ఎందుకంటే ఈ రోజుల్లో మానవత్వం అనేది కనుమరుగైపోయింది. ప్రజలు జేబుల్లో 2 రూపాయలు ఉన్నా కూడా ఎవరైనా నిస్సహాయ వ్యక్తి వస్తే అతని పంపేస్తారు. అరే ముందుకు వెళ్ళు, అరే ఇప్పుడు డబ్బు లేదు, అరే రేపురా అని అంటారు. చూడండి, ఎవరి దయను తప్పుగా ఉపయోగించుకోవడం చాలా చెడ్డ విషయం. అందుకే మీరు ఎల్లప్పుడూ ప్రజలకు సహాయం చేస్తూ ఉండాలి. ఎందుకంటే ప్రజలు సహాయం చేయడం వల్ల మీకు లభించే శాంతి మరెక్కడా లభించదు. మరియు చూడండి, భగవంతుడు సంతోషపడితే మనిషి యొక్క స్వభావం వల్ల సంతోషపడతాడు. గత కొంతకాలంగా మిమ్మల్ని చాలా ఆందోళనలు పట్టి పీడిస్తున్నాయి. అన్ని కూడా ఇప్పుడు ముగియబోతున్నాయి. ఎందుకంటే భగవంతుడు మీ బాధను మీ జీవితం నుండి దూరం చేస్తాడు. ఎల్లప్పుడూ అంటారు, భగవంతుడి ఇంట్లో ఆలస్యం జరగవచ్చు, కానీ అన్యాయం అయితే ఎప్పుడు జరగదు. మీరు నిజమైన మనసుతో, నిజమైన శ్రద్ధతో మరియు నిజమైన విశ్వాసంతో భగవంతుడిని ఏదైనా అడిగితే ఆ భగవంతుడు మీకు తప్పకుండా ఇస్తాడు. చూడండి మిత్రులారా, మీ జీవితంలోకి వచ్చామంటే ప్రతి వ్యక్తి ఏడుస్తారు. శ్రీకృష్ణ భగవానుడు కూడా ఏడ్చాడు. మనం అయితే ఒక చిన్న మనుషులం. కానీ చూడండి మిత్రులారా, శ్రీకృష్ణ భగవానుడి కన్నీళ్లు పడినప్పుడు ఆయన కన్నీళ్ల నుండి మనకు ఏ గుణపాఠం లభిస్తుంది? శ్రీకృష్ణ భగవానుడి కన్నీళ్ల నుండి మనకు ఇది లభిస్తుంది. జీవితంలో సమతుల్యత చాలా అవసరం. జీవితంలో భావోద్వేగాలు అవసరం, కానీ సమతుల్యత దానికంటే ఎక్కువ అవసరం. ఎందుకంటే మీరు కేవలం భావోద్వేగాలతో నడిస్తే నిర్ణయాలు తప్పుగా ఉంటాయి. కానీ మీరు సమతుల్యంగా ఉండి జీవితంలో ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం చాలా మంచిగా ఉంటుంది. కేవలం కఠినత్వంతో నడిస్తే మానవత్వం చనిపోతుంది. కృష్ణుడు కన్నీరు కార్చాడు, కానీ అదే కన్నీళ్లు తరువాత అర్జునుడికి ధర్మం యొక్క మార్గాన్ని చూపించాయి. ఇదే కరుణ మరియు కఠినత్వాల సమతుల్యత. స్నేహితులారా, కరుణ మరియు కఠినత్వాల సంగమం మనల్ని ఎల్లప్పుడూ సరైన మార్గంలో నడిపిస్తాయి. ఎందుకంటే మీరు ఎవరిపైనైనా కరుణ చూపిస్తే మరియు ఆ వ్యక్తి మనసును గెలిస్తే ఆ వ్యక్తి యొక్క దీవెనలు మిమ్మల్ని జీవితంలో చాలా ముందుకు తీసుకెళ్తాయి. కానీ మీరు ఒక వ్యక్తి మనసును బాధ పెడితే ఆ వ్యక్తి యొక్క శాపాలు మిమ్మల్ని జీవితంలో చాలా వెనక్కి లాగుతాయి. అందుకే స్నేహితులారా, జీవితంలో వీలైనంత వరకు మీరు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఎందుకంటే చూడండి, ప్రతిదానికి మనం సమాధానం ఇవ్వవలసిన అవసరమైతే లేదు. కొన్నిసార్లు సమయం తనంతట తానుగా సమాధానం ఇచ్చినప్పుడు మంచి వ్యక్తులు కూడా మౌనంగా ఉంటారు. స్నేహితులారా, మనం ఈ వీడియో ప్రారంభంలో అనుకున్నట్లుగా ఈ ప్రపంచంలో ఏది అనుకోకుండా జరగదు. మీరు ఈ వీడియోను చూడడం వెనుక ఒక గొప్ప శక్తి ఉంది. ఈ గొప్ప ఉద్దేశం కూడా ఉంది. ఈ రోజు మనం తెలుసుకున్న విషయాలు కేవలం మామూలు మాటలు కావు. అవి మీ జీవితాన్ని మార్చడానికి వచ్చిన దైవిక సంకేతాలు. ఈ సంకేతాలను మీరు అర్థం చేసుకొని మీ జీవితంలో ఆచరిస్తే సంతోషం, విజయం మరియు శాంతి మీ సొంతమవుతాయి. గుర్తుంచుకోండి, మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ గురించి, మీ కుటుంబం గురించి జాగ్రత్త వహించండి. మీ కర్మలు మరియు ఆలోచనలు ఎప్పుడు మంచి మార్గంలో ఉండాలి. మీరు మీ జీవితంలో ఎంత గొప్పగా ఎదిగినా ఆ భగవంతుడి ఆశీర్వాదాలు ఎప్పుడు మర్చిపోకండి. స్నేహితులారా, మేషరాశి వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి. స్నేహితులారా, ఈ మంచి పనిని ముందుకు తీసుకెళ్లండి. భగవంతుడి ఆశీస్సులు మీకు మరియు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అందరికీ ధన్యవాదాలు.